ప్రెగ్నెన్సీ టెస్ట్ జరిగి తను నెల తప్పిందని తెలిస్తే ఇంకెవరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకోరు కదా అత్తయ్య. సింధు నేను మా ఇద్దరిలో ఎవరు అబద్ధమో ఎవరు నిజమో తెలియాలంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగాల్సిందే అత్తయ్య. సిరిని సంజయ్ని వేరు చేద్దామని నేను ప్రెగ్నెంట్ డ్రామా ఆడితే అది నాకే రివర్స్ కొట్టింది. అనవసరంగా తొందరపడ్డానా? తెల్లారితే సిరి నా మ్యాటర్ క్లోజ్ చేస్తుంది. ఏం చేయాలి? ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి? సింధు, సింధు, పద హాస్పిటల్కి వెళ్దాం. తర్వాత వెళ్దాం ఆంటీ. ఏం పాపం? మాట్లాడవేంటి సింధు? అంటే బాగా హెడేక్ గా ఉంది, తల పగిలిపోతుంది ఆంటీ. ఓ అదా ప్రాబ్లం. 1 minute. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. అంటే ఒక్క హెడేకే కాదంటీ, కడుపులో కూడా బాగా నొప్పిగా ఉంది. దానికి కూడా టాబ్లెట్ ఉంది సింధు, ఉండు. సింధు ఇదిగో, దానికి టాబ్లెట్ వేసుకో. కళ్ళు కూడా తిరుగుతున్నాయంటే. అవునా? నాకు తెలుసుగా. నీకెలాంటి జబ్బొచ్చినా నో ప్రాబ్లం సింధు. అన్నిటికీ కలిపి యాంటీబయాటిక్ వేసుకో, దెబ్బకి నీ జబ్బులన్నీ ఎగిరిపోతాయి. ఇదిగో వేసుకో. తగ్గిపోతుందని చెప్తుందిగా, వేసుకో సింధు. ఇంకా వెళ్దామా? రా. మళ్ళీ ఏమైంది సింధు? నీరసంగా ఉందో అంటే అస్సలు నడవలేకపోతున్నాను. సంజు. ఏంటి సిరి? పాపం సింధు అంటే నడవలేదంట, నీరసమంట. అలాగంట? అవునంట. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే మనం కలిసి కార్ వరకు తీసుకెళ్దాం. ఓకే. అత్తయ్య మీరు వెళ్ళండి. నీ ఎదవ డ్రామాలు నా దగ్గర చూపిస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా సింధు? నీతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించే వరకు వదిలిపెట్టను. సిరి. ఏంటి సంజు? లెట్స్ మూవ్. ఓ
నా మాట వినండి, ఇప్పుడు వద్దు. ఇంత దూరం వచ్చాక వద్దంటే ఎలా సింధు? సిరేమో నువ్వు నెల తప్పలేదు అంటుంది, నువ్వేమో అసలు సిరి ప్రెగ్నెంటే కాదు అంటున్నావు. మీరిద్దరిలో ఎవరు నిజంగా తల్లి కాబోతున్నారో తెలియాలంటే టెస్ట్ జరగాల్సిందే. అది కాదండి. ఇంకేం మాట్లాడకు సింధు. ఎందుకు సింధు అంత టెన్షన్ పడతావు? ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు, అన్ని క్లియర్ అయిపోతాయి కదా. నిజమేంటో పరీక్ష చేసిన తర్వాత డాక్టరే చెప్తారు కదా సింధు. అయినా మనుషులు అబద్ధం చెప్పినా రిపోర్ట్స్ అబద్ధం చెప్పకూడదు సింధు. అమ్మా మీరు కూర్చోండి, నేను ఫామ్ ఫిల్అప్ చేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అపాయింట్మెంట్. పేషెంట్ పేరు? సింధు. డాక్టర్ గారు రమ్మంటున్నారండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, కూర్చోండి. ఫోన్లో చెప్పాను కదండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాగా. ముందు టెస్టులు చేయించండి. అలాగే. ఓకే. ఇక్కడ సింధు ఎవరండి? తను. సింధు వెళ్ళమ్మా. సింధు వెళ్ళు. వెళ్ళు సింధు, అత్తే చెప్తున్నారుగా. వెళ్ళు. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. పద సింధు, పద. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు తల్లి కాబోతున్నారు డాక్టర్? సిరి. మరి సింధు? అసలు తను ప్రెగ్నెంటే కాదే. సరిగ్గా చూసారా డాక్టర్? షూర్ అండి, అన్ని టెస్టులు చెక్ చేశాకే చెప్తున్నాను. మరి తను వాంతులు చేసుకున్నానంటుంది? అవి నార్మల్గా వచ్చిన వాంతులు అయి ఉంటాయండి. అయినా తనెలా ప్రెగ్నెంట్ అవుతుంది? షీఈ్ వర్జిన్. ఏంటి డాక్టర్ మీరు అనేది? అంటే మరి సింధు? ఎస్, తను వర్జిన్.
అత్తయ్య ఇప్పటికైనా అర్థమైందా సంజు ఏ తప్పు చేయలేదని? సింధునే అబద్ధం చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం. వస్తాం డాక్టర్ గారు. మంచిదండి. పదండి. రా. నన్నే మోసం చేస్తావే నువ్వు. నిన్ను భవాని, అత్తయ్య ఇక్కడ కాదు, ఏంటిది? ఇంటికి పదండి. పద పదవే. ఇప్పటికైనా నిజమేంటో మీకు తెలిసిందా అత్తయ్య? తన బండారం మీ ముందు బయటపడుతుందని, తన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే ఇంటి పరువు మర్యాదలు పోతాయని, లేని అభిమానాలు ఒలకపోసి తప్పించుకోవాలని చూసింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం మీరు పట్టుబట్టుండకపోతే సింధు చెప్పిన అబద్ధాన్నే మీరు నిజమని నమ్మేవారు. సంజుకి సింధుకి పెళ్లి చేసుండేవారు. అదే జరుగుంటే ఏ సంజు సంతోషం కోసం మీరు అంతగా తపన పడుతున్నారో అదే సంజు జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుండేవారు. చిన్నాళ్ళు మీ మాటకి ఎదురు చెప్పింది, మీతో పోట్లాడింది మీరంటే నా గౌరవం లేక కాదత్తయ్య. నా సంజు తప్పు చేయలేదన్న విషయం మీకు తెలియజెప్పాలనే ఎదురు తిరిగాను. మీరు ఈ సింధు మాటలు విని ఇంట్లో అందరినీ బాధ పెట్టారు. నన్ను కోడల్నే కాదన్నారు. ఆఖరికి మీ కన్న కొడుకు కూడా అమ్మ నేనే తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా వినకుండా అనుమానించారు. దేవుళ్ళంటి మామయ్యని సూటిపోటి మాటలతో చులకన చేశారు. చివరికి అక్క అంటూ అభిమానంతో మీ ఇంటికొచ్చిన నీలంబరి అత్తయ్యను అక్రమ సంబంధం అంటికట్టి వెళ్ళగొట్టారు. మీ మంచి కోరే వాళ్ళని చెడ్డ వాళ్ళుగా జమ కట్టారు. మిమ్మల్ని చెడగొడుతున్న సింధుని మంచి వ్యక్తి అనుకుని చేరదీశారు. అమ్మగా, అక్కగా, భార్యగా మీ విలువ గౌరవాన్ని తగ్గించింది ఈ సింధునే అత్తయ్య. పోయిన మీ విలువ, మీ గౌరవం మీకు దక్కాలంటే సింధుని మీరే ఇంట్లో నుంచి తన్ని తరిమేయాలత్తయ్య. అప్పుడే ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది. మీ మనసుని చెడగొట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టించిన ఈ సింధుని మాటలతో వదలకూడదత్తయ్య. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎందుకు చేసావే ఇలా? ఇంకా దాంతో మాట్లాడి భవాని, దాని మొహం చూస్తేనే పాప చుట్టుకుంటుంది. బయటికి నట్టే. అవునమ్మా, ఇన్నాళ్ళు ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసిన ఇది ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మెడబట్టి బయటికి గంటేసాయి.
లేదు సంజు, నమ్మిన వాళ్ళని మోసం చేస్తే ఆ బాధని తట్టుకోవడం కష్టం. అత్తయ్య మనసులో నుంచి ఆ బాధ పోవాలంటే సింధుతో అత్తయ్య మాట్లాడాలి. అత్తయ్యని మాట్లాడివ్వండి. అత్తయ్య మీరు కానివ్వండి. నిన్నే అడుగుతోంది, ఎందుకు చేసావిలా? మా వాళ్లపైన చాడీలు చెప్పడానికి కప్పలా తెరుచుకున్న నీ నోరు ఇప్పుడు తెరుచుకోదే. మాట్లాడు, లేదంటే చంపేస్తాను. ఛీ! నా కొడుకు తప్పు చేశాడని ఎందుకు అబద్ధం చెప్పావే? ఎందుకు నన్నింత దారుణంగా మోసం చేశావు? తల్లి తండ్రి లేని అనాథమని చేరదీశాను. సొంత మేనకోడలవని నిన్ను అభిమానించాను. మేనత్తంటే అమ్మలాంటిదని నిన్ను బిడ్డలాగా చూసుకున్నాను కదే. అలాంటి నాకే ద్రోహం చేస్తావా? నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటావా? నీ మాటలు నమ్మి అందరినీ బాధ పెట్టానే. ఈ నేల మా కాపురంలో ఏనాడు ఆయన మాటకి ఎదురు చెప్పను నేను. ఆయన మీదకే ఎదురు తిరిగేలా చేసావు కదే పాపిష్టిదారా. ఈ ఇంటి పెద్ద, నాకు భర్త. నీ మాట విని ఆయన అనరాని మాటలతో అవమానించాను, వేధించాను. భార్యగా ఆయన ముందు తలెత్తుకోలేకుండా చేసావు కదే నీచురాలా. నా కన్న కొడుకుని అనుమానించాను. నా పెంపకాన్ని తప్పు పట్టాను. అమ్మా నేను తప్పు చేయలేదు అని వాడు ప్రాధేయపడుతున్నా అమ్మగా ఓదార్చాల్సిన నేనే నా బిడ్డని పట్టించుకోకుండా అత్తగా నీ వైపే ఆలోచించాను కదే. నువ్వు చెప్పావు అంటే అది నిజమే అనుకుని నిన్ను గుడ్డిగా నమ్మే స్థాయికి తీసుకొచ్చావు కదే దరిద్రురాలా. సంజయ్ సంతోషం కోరుకునే నా చేతే వాణ్ణి బాధ పెట్టించావు కదే. నీ వల్ల అమ్మతనానికి కళంకం తెచ్చాను. మా కోసం, మా కుటుంబం కోసం సర్వం త్యాగం చేసిన నా చెల్లి నీలాంబర్ని అక్రమ సంబంధం అంటగట్టి బయటికి వెళ్ళగొట్టే స్థాయిలో నన్ను రెచ్చగొట్టావు కదే. అక్క చెల్లెళ్ళ అనుబంధానికే మాయని మచ్చ తెచ్చావు. నీ వల్లే మంచితనానికి రంకుతనం అంటగట్టాను. మా సంతోషం కోసం తన ప్రాణాల్ని కూడా ఇవ్వడానికి వెనకాడి నా చెల్లెల్ని సవతిగా చూసి నీచమైన మనసును తయారు చేసావు కదే నాలో. నన్ను ఆయన్ని తల్లిదండ్రులుగా భావించే నీలాంబరి మీద కులత అని నింద వేసి నట్టింట్లో కన్నీళ్లు పెట్టి మరి బయటికి పంపించేలా చేసావు కదే. మమ్మల్ని కాపాడే దేవతని దూరం చేసుకునేలా చేసావు కదే. సంజయ్ ప్రాణాలు కాపాడడానికి కాపురానికి రాకుండా పుట్టింట్లో ఉండిపోయిన నా కోడలు సిరిని కూడా అనుమానించాను. మా ఇంటి దీపం లాంటి సిరిని నీ మాటలు నమ్మి కొట్టాను, తిట్టాను, అవమానించాను. చివరికి కడుపుతో ఉన్న కోడల్ని
నా చేతులతో బయటికి నెట్టేసేలా చేసావు కదే. హాయిగా కాపురం చేసుకోవాల్సిన నా కొడుకు కోడల్ని నా చేతే వేరు చేయించావు కదే. మా ఇంటి వారసుడికి జన్మనివ్వబోతున్న మా కోడల్ని నానా మాటలని చిత్రవద చేశాను. ప్రతి క్షణం సూటిపోటి మాటలతో బాధ పెట్టాను. ఇవాళ సిరే లేకపోతే నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకునేదాన్ని. అమ్మ సిరి, కోడలుగా నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ఈ అత్త కళ్ళు తెరిపించావమ్మా. ఇప్పుడు చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను సిరి, నువ్వే ఇంటి కోడలివి. దీనికి చావు ఒక్కసారిగా రాకూడదు. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చావాలి. పదవే. ఏంటే అలా గుడ్లా పగించి చూస్తున్నావు? పో ఇక్కడి నుంచి.